తాంత్రికుడు మీ విద్యలను పని చేయకుండా కట్లు వేసినప్పుడు మీరు చాలా రకాల భిన్నమైన గురువులను కలిసి వారి ద్వారా పరిష్కారాన్ని వెతుక్కోవాలనుకుంటారు. మీకు పడిన మీ విద్య పని చేయకుండా వేయబడిన కట్లను తెంచుకోవాలనుకుంటారు. మీరు ఎంతమంది గురువులను కలిసినా కూడా పూర్వం పనిచేసేలాగా మీ విద్య అనేది పనిచేయకపోవడం, మీకు మీ విద్యకి సంబంధించిన పడిన కట్టు అనేది తెగకపోవడం, కట్టు విప్పు జరగకపోవడం, ఇలా చాలా సందర్భాలలో జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, మీకు మీ విద్యలు పనిచేయకుండా ఎవరైతే కట్టు వేశాడో ఆ దుష్టతాంత్రికుడు మీరు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి కట్టు తెంచుకోవాలనుకుంటున్నారో అతనికంటే విద్యలో కాస్తో కూస్తో పై స్థాయిలో ఉన్నప్పుడు, మీకు కట్లు వేసిన వ్యక్తి కట్టు విప్పే వ్యక్తి కంటే పై స్థాయిలో ఎక్కువగా విద్య నేర్చుకున్న వ్యక్తి శక్తివంతంగా ఉంటే మీరు ఆ కట్టు విప్పు కోసం ఎవరి దగ్గరికి అయితే వెళ్తారో అతని ద్వారా అయితే అది సాధ్యం కాదు. దాంతోపాటు రెండవది ఏంటంటే, ప్రాంతీయ పరంగా భిన్నమైన విద్యలు అనేవి ఉంటాయి. ఉగ్ర విద్యలు ఉంటాయి, సాధారణ విద్యలు ఉంటాయి. కట్లల్లో కూడా ఉగ్రమైన కట్లు, తాంత్రిక కట్లు, క్షుద్ర పూజలతో చేసే కట్లు, ఇలా చాలా రకాల కట్టు ప్రయోగాలు ఉంటాయి. ఒకవేళ మీ పైన మీ విద్యలు పనిచేయకుండా దుష్ట తాంత్రికుడు క్షుద్ర పూజల ద్వారా ఏదైనా భయంకరమైన కట్టు ప్రయోగాలు చేసినట్లయితే, అపవిత్ర కట్లు వేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఎన్ని గురువుల దగ్గరికి వెళ్ళినా కూడా మీ విద్య అనేది మళ్ళీ మీకు పనిచేయదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఎవరైతే కట్టు వేశాడో ఆ వేసిన వ్యక్తి ఒక భయంకరమైన తాంత్రికుడైతే, క్షుద్ర పూజలు చేసే వ్యక్తి అయితే అతను ఖచ్చితంగా తామసిక మార్గంలోనే కట్టు ప్రయోగాలు చేస్తాడు. అందుకని అలాంటి సందర్భంలో ఖచ్చితంగా మీరు దానికి తగ్గ ఎవరైతే కట్టు విప్పే గురువు ఉంటాడో, లేదంటే దానికి తగ్గ విద్య వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వారి దగ్గర మాత్రమే మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది. మిగతా ఎక్కడ కూడా దొరకదు. అలాగే కట్టుపడడం అనేది అది సాధారణమైన విషయం కూడా కాదు, అది విధిరాత కూడా. ఖచ్చితంగా ఒక వ్యక్తి ద్వారా మనకు లాభం జరగాలని ఉన్నా, నష్టం జరగాలని ఉన్నా కూడా అది మన తలరాతలో ముందే రాసి పెట్టి ఉంటుందంటారు. అందుకని మీకు కట్టుబడుతుందంటే ఏదో ఖచ్చితంగా దానికి అర్థం పరమార్థం ఉండే ఉంటుంది. కానీ ఈరోజు మనం తెలుసుకోబోయే విద్య ఏమిటంటే, తాంత్రికులు ఎవరైతే క్షుద్ర పూజల ద్వారా కట్లు వేస్తారో వారు వేసిన కట్లను విప్పే ఒక గుప్తమైన విద్య అనేది ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాము. ముందుగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరెన్నో ఇలాంటి వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, ఆ ఛానల్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తాంత్రికుడి దుష్ట క్షుద్ర పూజల ద్వారా వేయబడిన కట్లను తెంచేందుకు కపాల భైరవుడి విద్య, ఈశ్వరుడి విద్య, కాళీమాత విద్య, చండీ విద్య, ఈ 4 విద్యల సమ్మేళనంగా ఒక గుప్తమైన విద్య ఉంటుంది. ఆ విద్యను సాధకుడు ఉగ్రమైన పద్ధతిలో 11 రోజుల అనుష్ఠానం చేసుకోవాలి. ఈ అనుష్ఠానంలో సాధకుడు ఆ 11 రోజులు కూడా ఖచ్చితంగా మౌనాన్ని పాటించాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, పూర్తి నియమాలను పాటించాలి. సాధన చేస్తున్న విషయము తనకి తప్ప ఇంకెవరికి చెప్పుకోకూడదు. సాధన కాలంలో నిస్వార్థంగా ఉండి సాధన చేయాలి. ఇవన్నీ చేయగలిగితే సాధకుడు 11 రోజులలో ఎంత పెద్ద తాంత్రికుడు వేసిన కట్లు ఏవైతే ఉంటాయో విద్యలు పనిచేయకుండా, అలాంటి తాంత్రికుడి కట్లను క్షణంలోనే తొలగించగలుగుతాడు. ఇది కేవలము సాధకుడు తన వరకే కాకుండా ఇతరులకు విద్యలు పని చేయకుండా, మంత్రసిద్ధులు కాకుండా కూడా కొన్ని కట్లు ఉంటాయి. అలాంటి కట్లను కూడా
తెంచే స్థాయికి, కట్టు విప్పు స్థాయికి ఆ సాధకుడు వెళ్ళడం జరుగుతుంది. కానీ ఈ సాధన కాలంలో సాధకుడు చాలా భయంకరమైన పరీక్షలు, పరిణామాలు, అనుభూతులు, అనుభవాలు ఎదుర్కొంటాడు. మరియు ఈ అనుష్ఠానం అనేది చేసేటప్పుడు సాధకుడు ఖచ్చితంగా శివలింగము మరియు కపాల భైరవుడి యంత్రము ఇవి రెండు కూడా ప్రతిష్టాపన చేసి ఈ అనుష్ఠానం చేయవలసి ఉంటుంది. ఇది చాలా గుప్తమైన విద్య. ఇది ఎక్కువగా ప్రచారణలో లేని విద్య. ఇది గురు పరంపరకి సంబంధించిన విద్య. ఎందుకంటే ఇలాంటి విద్యలను చాలామంది దుర్వినియోగం కూడా చేస్తుంటారు. ముఖ్యంగా ఈ విద్య సిద్ధి చేసుకున్న వ్యక్తి ఎలాంటి మంత్ర సాధననైనా కూడా తొందరగా సిద్ధి చేసుకోగలుగుతాడు. ఇంకొక ఉపయోగం కూడా ఈ విద్య ద్వారా ఉంది కాబట్టి ఈ విద్య బహిర్గతం చేసే విద్య కాదు. అందుకనే ఈ విద్య గురించి కేవలం మీకు ఇలాంటి విద్య ఉంటుంది అనే విషయాన్ని తెలియపరచడానికి ఈరోజు ఈ వీడియోని చేయడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే విద్య పని చేయకుండా కట్లు వేయబడ్డాయో వాళ్ళు ఈ అనుష్ఠానం చేసి కట్టు విప్పుకోవచ్చు, లేదా ఇతరులకు విప్పాలి పడిన కట్లు అని అనుకునేవారు కూడా ఇలాంటి విద్య అనేది నేర్చుకోవచ్చు. విద్య యొక్క అనుష్ఠానం 11 రోజులు ఉంటుంది. కపాల భైరవుడి ఒక యంత్రము మరియు ఈశ్వరుడి యొక్క శివలింగము ఇవి రెండు కూడా ఈ అనుష్ఠానంలో కావాలి. ఒక రుద్రాక్షమాల కావాలి. అలాగే సాధన సామాగ్రి అనేది కూడా గుప్తంగా ఉంచడం జరుగుతుంది. ఈ అనుష్ఠానం మా ఆధ్వర్యంలో ఎవరైనా చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. దాని ద్వారా ఏమిటంటే మేము భవిష్యత్తులో పెట్టబోయే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఇలాంటి సమస్యల ద్వారా ఉన్నట్లయితే వారి వరకు ఈ వీడియో షేర్ చేయండి. జై మహాకాళి, జై శ్రీ మహాకాళి.